హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వి గెలాక్స్. నేను మీ సాయి కిరణ్ మద్దాల. నిన్ననే చెన్నై లవ్ స్టోరీ మూవీ చూడడం జరిగింది. నిన్న సెకండ్ షో ప్రీమియర్ వేశారు. ఈరోజు రిలీజ్, నిన్న ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్కి వెళ్ళాను. సినిమా కోసం చెప్పాలంటే సినిమా అయితే చాలా బాగుంది గాయస్, చాలా చాలా బాగుంది. క్యూట్ జెన్యూన్ లవ్ స్టోరీ. నిజంగా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ హీరోయిన్ లవ్ బ్రేకప్తో సినిమా స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి సినిమా కథ చెన్నైకి షిఫ్ట్ అవుద్ది. చెన్నైలో హీరో పరిచయం అవడం, అది కాస్త అలా కొద్ది కొద్దిగా అలా ప్రేమగా మారటం, అది కాస్త పెళ్లి దాకా వెళ్ళడం అంతా చకచకా జరిగిపోతాయి. బట్ ఏంటంటే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, సంథింగ్ విడిపోవడం, ఏదో ఒకటి ఉంటుందేమో అనుకున్నాను. బట్ అదేం లేదు. ఎక్స్పెక్ట్ చేయను ట్విస్ట్ అనేది ఉంది ఇంటర్వెల్కే. నేను అనుకున్నా ఇంటర్వెల్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనుకున్నా సినిమా అయిపోయింది కదా, సినిమా ఇంకేముంది, సినిమా క్లైమాక్స్ అయిపోయింది కదా, ఇంకా అది జరిగిపోయింది కదా, కథ అయిపోయింది కదా, ఇంకేముంది కథ అనుకున్నాను. బట్ ఏంటంటే కథ ఇంకా ఉంది. బట్ ఏంటంటే నాకు ఇంటర్వెల్కి ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయక అసలు కథ అక్కడితో అయిపోయిందేమో అన్నట్టు అనిపించింది. అంత పెద్ద ట్విస్ట్ అది. ఎప్పుడు కానీ నా కళ్ళలో నీరు కూడా తిరిగాయి ఈ సినిమా చూసినప్పుడు, ఇంటర్వెల్ ఆ సీన్ చూసినప్పుడు. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా నిజమా అబద్ధమా అనిపిస్తుంది, అంత ట్విస్ట్ అనమాట. సో సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది, అంతే. కొంచెం బోర్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్స్, తొలి ప్రేమ సాంగ్ కూడా చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారు చాలా బాగా యాక్ట్ చేశారు, అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఓవరాల్గా మిగతా వాళ్ళు అందరూ కూడా బాగా చేశారు. సినిమా అయితే మటుకు చాలా బాగుంది గైస్. లవ్ స్టోరీ మెయిన్గా లవ్ స్టోరీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ విపరీతంగా నచ్చేస్తుంది. ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం అయితే 4 అవుట్ ఆఫ్ 5 నేను ఇస్తున్నాను. సినిమా నాకు బాగా నచ్చింది గైస్. ఓకే, ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ.